రామగుండంను ప్రమాదరహిత కమిషనరేట్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గోదావరిలో 5K రన్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శాంతి కపోతాలను ఎగురవేసి 5K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి కమిషనరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ చౌరస్తా వరకు 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటారని, వారి జీవితాలకు భరోసా ఉంటుందని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాహనదారులు మాత్రమే వాహనాలు నడపాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు ఎక్కువ శాతం హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. కార్లు నడిపేవారు విధిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, తాత్కాలిక ఆనందం కోసం యువత ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడి ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు. रन के लिए पूरा टीम ऑपरेशन के लिए हाजिर है। तो Run. 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 మనకు ఈ నెల మొత్తం జనవరి 2025 అందరికీ ఈ శుభాకాంక్షలు. 2025 న్యూ ఇయర్ సందర్భంగా సో ఈ నెల మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసి ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు, ఇంతకుముందు వారోత్సవాలు జరిగేది, ఇప్పుడు టోటల్గా, ఎందుకంటే మన రోడ్స్ ఇంకా డెవలపింగ్ కంట్రీ కాబట్టి పెద్దగా అవుతున్నాయి, కానీ జనాభా పెరుగుతుంది. జనాభాతో పాటు వెహికల్ పాపులేషన్ పెరుగుతుంది. సో వెహికల్ పాపులేషన్ పెరుగుతుంది, రోడ్స్ వైడెన్ కావట్లేదు. కానీ దాంట్లో డిసిప్లిన్ ఉంటే మాత్రం ఉన్న దాంట్లోనే మనము మంచిగా ప్రమాదాలు జరగకుండా చేసుకోవచ్చు. సో మనం రోజు రోజుకు చూస్తుంటే ప్రతి సంవత్సరం ప్రమాదాలు పెరుగుతున్నాయి తప్ప ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఎన్ఫోర్స్మెంట్ చేసినా తగ్గట్లేదు. దానికి గాను ముఖ్యంగా రోడ్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. మీకు తెలుసు, మీరు ఎన్నో వీడియోస్ అవన్నీ వైరల్ అవుతున్నాయి. చాలా ర్యాష్గా, నెగ్లిజెంట్గా పోవడం వల్లనే రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే వేరే కంట్రీస్లో అయితే చాలా సిన్సియర్గా, చాలా డిసిప్లిన్గా మనం పాటిస్తున్నాము. మన కంట్రీలో అయితే లెక్క లేకుండా టేక్ ఇట్ ఈజీ అనే పాలసీ లాగా తీసుకుంటున్నాము. చట్టం మనము మన వాళ్ళు కదా, కొద్దిగా అంతే, మనం అంత ఎన్ఫోర్స్ చేయలేము. $10,000 వేస్తారు అక్కడ. యూఎస్లో అయితే ఏదైనా ఇదో $100 నుంచి $10,000 వేస్తారు, కానీ మనం $100 వేస్తాం. అంటే ఈజీగా అయిపోయింది ఇప్పుడు. అందుకనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ చూస్తుంటే ఎంత ఎన్ఫోర్స్మెంట్ చేసినా కూడా మీరు ఆశ్చర్యపోతారు. ఓన్లీ రామగుండం కమిషనరేట్లో ఓన్లీ ట్రాఫిక్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ ఎన్ఫోర్స్మెంట్ యొక్క మొత్తము మన వాళ్ళు ఈరోజు కట్టింది ఎంత? 13 కోట్లు కట్టారు. 13 కోట్ల చిల్లర, 13,51,00,000 ఫైన్ కట్టాల్సి వచ్చింది. చూడండి మీరు, ఆ 13 కోట్ల డబ్బులు
మీరు కట్టారంటే మీరు ఎంత వైలేషన్ చేస్తున్నారు. దానికి గాను అవగాహన ఇంపార్టెంటు, డిసిప్లిన్ ఇంపార్టెంటు, చట్టాన్ని గౌరవించడం ఇంపార్టెంటు. దానికోసమే ఈ అవగాహన కార్యక్రమంలో మనం అందరం కలిసి ఈరోజు 5K రన్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ 5K రన్లో మన ఒక మంచి మెసేజ్ని, అలాగే 2 మెసేజ్తో పాటు మా సిబ్బంది కూడా అందరూ ఒక దగ్గర కూడి ఒక యునైటెడ్గా ఒక రన్ చేస్తే ఆ యొక్క బాండింగ్, ప్రొఫెషనల్ బాండింగ్ పెరుగుతుందనే ఒక బిహైండ్ ఆలోచన ఒకటి ఉంది. అది తర్వాత ఈ మధ్య ఈ స్ట్రెస్ పరంగా ఎన్నో యూటిల్ చేసి బాగా స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ రిలీజ్ కావాలి, అది కూడా చాలా మానసిక ఉల్లాసం కలిగించాలి, తర్వాత శారీరకంగా ఒక దృఢత్వంగా కలిగించాలనే ఉద్దేశంతో ఈ అన్ని రకాల ఒక ఆలోచనతో ఈ రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఈ రన్ని బిగించేస్తాము. అలాగే ఈ నెల అంతా మనం డిఫరెంట్ కార్యక్రమాలు ఈ ట్రాఫిక్ సంబంధించి చేస్తాం. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, సత్యనారాయణ తదితరులతో పాటు కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.